వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా గరికపాటి నరసింహారావు గారు, కామేశ్వరి గారి మధ్య జరుగుతున్న సంభాషణ, వాళ్ళు మాట్లాడే మాటలు ఎక్కడ చూసినా ఇదే పెద్ద చర్చ. ఒక అసెంబ్లీ సమావేశం సరిపోదు, రాజ్యసభ సమావేశాలు కూడా సరిపోవన్నంత తీరులో ప్రధానమైనటువంటి హెడ్డింగ్స్ చేయటం, ప్రతిదానికి లైవ్ చేయటం, ప్రతి మాటకి కూడా వ్యంగ్యార్థాలు తీస్తూ ఆయన అది ఈయన ఇది అంటూ వారి కుటుంబంలో పర్సనల్గా జరిగినటువంటి విషయాన్ని ఒక ఆవిడ ఇదం చెడి మాట్లాడతారన్న ఆ వేలో మాట్లాడుతున్నారని ఒకళ్ళు సంబోధించడం, లేదు ఆవిడ చెప్పే దాంట్లో నిజం ఉందంటూ ఒకళ్ళు సంపాదించడం, ప్రతి ఒక్కరికి కూడా గరికపాటి అనేసరికే ఏదో ఒకటి ఒక తెలియనటువంటి మొహంలో చిరునవ్వు తెప్పించేటువంటి అంతటి స్థానానికి ఎగపాకినటువంటి గరికపాటి నరసింహారావు గారు. అయితే ఈ ముగ్గురి మధ్యన నడుస్తున్న గొడవ ఎటు దారి తీస్తుందనేదే ప్రతి ఒక్కరిలో కూడా ప్రస్తుత చర్చ. అయితే కొంతమంది అయితే బాహాటంగానే ఇదంతా నేనే చూశానండి, నా ముందే జరిగింది అన్నట్టుగా కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇంత మాట్లాడే వాళ్ళు ఈ రోజు వరకు కనపడలేదు. ఇంత పక్క నుండి చూసిన ప్రతి వ్యక్తి కూడా ఈ రోజు వరకు ఎందుకు రాలేదు? సో అది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. సో దాని గురించి మాట్లాడేదానికి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ కర్ణం గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడతాం. నమస్తే అమ్మా. నమస్కారం అండి. కామేశ్వరి గారు ఎప్పుడైతే బయటకు వచ్చి నా భర్త ఇలాంటి వాడు అని చెప్పారో, ఆమె జస్ట్ ఇలా ఏదో అంటారు కదమ్మా, పెద్ద షిప్ అయినా చిన్న చిల్లు పెడితే మునిగిపోతుంది అన్నట్టు. ఆవిడ జస్ట్ ఇలా చిల్లు పెట్టారు పాపం. వెనకాల మొత్తం అందరూ ఆయన నేనేనండి, అన్న భార్యతో పెళ్లి చేసుకున్నాడు, వదినతో పెళ్లి చేసుకున్నాడు, వావి వరుసలు ఉండవు, ప్రత్యక్ష సాక్షిని నేనే. ఈ సాక్ష్యాలన్నీ ఇప్పటివరకు ఏమైపోయినాయి అమ్మా? ఇప్పుడు నాకు చాలా కోపం వస్తుంది కొందరి మీద. ఆ కోపాన్ని దాచుకుంటే నాకు బీపీ పెరుగుతుంది, దానివల్ల నా ఆరోగ్యం చెడిపోతుంది. అందుకని నాలోని ఆ కోపాన్ని నేను తగ్గించుకోవాలి. అంటే ఆ కోపము అనేటువంటిది చీకటి లాంటిది, కోపము అనేటువంటిది కారము లాంటిది, కోపము అనేటువంటిది విషము లాంటిది. అలాగే మానవుల్లో చాలామందికి ఒక బలమైన బలహీనత ఉంటుంది. అది ఏమిటి అంటే, పక్కవాడి జీవితం వీళ్ళకి వినోదము, పక్క వాళ్ళ ఇంట్లో జరిగేవి వీళ్ళకి టైంపాసు. పని పాట లేదండి మాట్లాడే వాళ్ళకి. వాళ్ళు దగ్గరుండి చూసారా? చూడలేదు. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులా? కాదు. వాళ్ళు వాళ్ళ రక్త బంధువులా? కానే కాదు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ ప్రశ్న నాకు కూడా కొంతమంది ట్రోలింగ్లో పెట్టారు కింద కామెంట్స్లో. అదే నేను స్పీచ్లు ఇచ్చాను కదా, ఆ కామెంట్స్లో పెట్టారు. ఎస్, రైట్, ఐఎమ్ యాక్సెప్టింగ్. మీరు దగ్గరుండి చూసినట్టు మాట్లాడుతున్నారు ఏంటమ్మా అని కూడా అడిగారు. మేము దగ్గరుండి చూడలేదు, మాకు తెలీదు. అసలు కొందరు ఆ టైంకి వారి వివాహం జరిగిన సమయానికి పుట్టలేదు కూడా. అటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడేస్తున్నారు. మరి వాళ్ళు రిపోర్టర్లో, జర్నలిస్టులో, లేకపోతే ఏ లిస్టులో వాళ్ళ పేర్లు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక ఉన్నతమైన శిఖరాలు అధిరోహించినటువంటి కవివరేణ్యులు, మహాప్రవచనకర్త, అనేక మందికి మార్గ నిర్దేశనము చేస్తున్నటువంటి సద్భావాలని తన ప్రవచనాల ద్వారా జనబాహుల్యంలోకి అందిస్తున్నటువంటి మహానుభావుడు శ్రీ గరికపాటి నరసింహారావు గారు. వారి గత జీవితము లేదా వారి కుటుంబ వ్యవహారాలు అవి వారికి మాత్రమే పరిమితము. మరెవ్వరూ మాట్లాడవలసిన అవసరము, అగత్యము ఎంత మాత్రము లేదు. ఈ మాటను కూడా నేను పదే పదే చెప్తున్నాను. అయినా మరి ఈ రోజుకి మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడవలసిన పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు? వారి కుటుంబంలో
ఒక సభ్యురాలిగా ఆయన జీవితంలో 20 సంవత్సరాలు ఆయనతో కలిసి జీవితాన్ని పంచుకున్నటువంటి ఇల్లాలు ఆవిడ కామేశ్వరమ్మ గారు. ఆవిడ గత వారం 10 రోజులుగా వీడియోల మీద వీడియోలు చేసి జనాల్లోకి విడిచిపెట్టి అందులో కూడా చాలా దుర్భాషలు ఆడారు ఆయన్ని. ఆయన నీచుడు, అధముడు, దుర్మార్గుడు, స్త్రీద్వేషి, స్త్రీలంటే ఆయనకి చాలా చిన్నచూపు, అది ఇది, వాడు వీడు, వెధవ కుంక, ఒకటి కాదు, పదే 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 ఆయన్ని ద్వేషభావంతో దూషిస్తూ మాట్లాడారు. ఓ పక్క ఆయన మహా విద్వాంసుడు, ఆయన మహా వ్యక్తి, మహామనీషి, అద్భుతమైన ప్రవచనకర్త అని అంటూనే, సరస్వతీపుత్రుడు అని అంటూనే ఆయన ఈ డిజర్వ్ ఇట్, పద్మశ్రీ ఆయనకి ఇవ్వాల్సిందే, పద్మ విభూషణ్ కూడా ఆయనకి ఇవ్వచ్చు, భారతరత్న కూడా వీలైతే ఇవ్వచ్చు. అంతటి దేశానికి ఒక కవిగా ఆయన అంతటి సేవలు అందిస్తున్నాడు. ఒకరాటి శ్రీనాథుడి తర్వాత అంతటి కవిత్వము చెప్పగలిగినటువంటి ధారణాశక్తి ఉన్న మహనీయుడు పుట్టనే లేదు. అటువంటి వ్యక్తి శ్రీ గరికపాటి నరసింహారావు గారు అని అంటూనే పెదవా కుంక, అలాంటి వాడు ఇలాంటి వాడు అని అవాకులు చెవాకులు దుర్భాషలు. ఏమిటి తల్లి ఇవన్నీ? మనకు కూడా అసలు మనం అనలేం కూడా, ఎందుకంటే ఇవన్నీ మాట్లాడబట్టి ఆయన్ని అభిమానించే లక్షలాది హిందువులు, కోట్లాది అభిమానులు, అలాగే వేల సంఖ్యలో అయినా సరే ఆయన ప్రవచనాల ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని మంచి ఫ్యూచర్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెడుతున్న యువతరము వీళ్ళందరూ ఆలోచించరా? వాళ్ళందరూ ఆయన్ని అభిమానించట్లేదా, ప్రేమించట్లేదా? ఎవరు ఎన్ని బ్యాడ్గా ఆయన గురించి మాట్లాడినా ఆఖరికి ఆయనే నేను ఇలాంటి వాడిని అని చెప్పినా సరే వాళ్ళెవ్వరికీ అక్కర్లేదు. మాకు కావాల్సింది మీ నోటి నుండి జాలువారే ఆ మంచి, మీరు ప్రబోధించే ఆ మంచి మాత్రమే మాకు కావాలి, తక్కిన వాడితో మాకు నిమిత్తము లేదు, దట్ ఈస్ యువర్ ప్యూర్లీ యువర్ పర్సనల్ అని అంటారు. ఇది వాస్తవం అండి. ఈ వాస్తవాన్ని గుర్తెరగకుండా, దృష్టిలో పెట్టుకోకుండా ఇవాళకి కూడా కొందరు ఆవిడ అలా అంది, ఈవిడ ఇలా అంది, ఆయన అలాంటి వాట ఇలాంటి వాట, అయితే ఏంటట, ఏంటో అర్థం కావట్లేదు, అయితే ఏంటట, అది వాళ్ళకి సంబంధించింది, మీకెందుకండి? వెనకటికి ఓ సినిమా పాట ఏదో విన్నాను నేను, రాను రాను అంటూనే తుమ్మదా, ఏమిటది, చిన్నది రాములోడి గుడికొచ్చే చిన్నదో చిన్నది అని. ఈ పాట ఎందుకు చదువుతున్నానంటే, నాకెందుకులే వదినా, నీకు ఈ సంగతి తెలుసా, అలా అయిందిట, ఇలా అందిట అని అంటూనే నాకెందుకులే అమ్మా అని అనేవాళ్లే అమ్మలక్కలు. అలాంటి స్వభావము కొందరు మగవాళ్ళల్లో కూడా ఉంటుంది. అటువంటి స్త్రీలు పురుషులు కలిసి మీడియా ముందు కూర్చొని లేదా ఇంట్లోనే ఓ సెల్ ఫోన్ పెట్టుకొని రకరకాలుగా వారి గురించి మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పండి, చాలా అన్యాయము, చాలా ద్రోహము చేస్తున్నారు మీరు. గురుతుల్యులు, దైవ సమానులు, భగవంతుడు మనకు వరముగా ఇచ్చినటువంటి మహామనీషి శ్రీ గరికపాటి నరసింహారావు గారు, వారి వ్యక్తిగత జీవితము గురించి ఒక్క ముక్కైనా ఎవరైనా ఇక మీదట మాట్లాడారు అంటే అది మీ తప్పిదము అవుతుంది, మీ నేరము అవుతుంది, మీ దోషము అవుతుంది. మీ ఫ్యామిలీ కథలు ఎవరైనా మాట్లాడుతున్నారా? అసలు ఎవరికి కావాలండి ఇంకొకళ్ళ పర్సనల్ మ్యాటరు? ఏదో కర్మవశాత్తు, అజ్ఞానం కొద్దో, లేదా అసూయతోటో, మరి ఏ కారణం చేతో అరిషడ్ వర్గాలు పెచ్చుమీరిపోయో శ్రీమతి కామేశ్వరమ్మ గారు, ఆ మహాతల్లి ఆ వీడియోల్ని అందరి ముందుకి తీసుకువచ్చారు. దాన్ని పట్టుకొని మీరు గాలిపటం లాగినట్లు ఆగుతున్నారు. వదలరా, వదలండి, వదిలేసేయండి.
ఇంకేం పని పాటలు మీకు లేవా? నన్ను ఎవడో అడిగాడు, కన్నమ్మ గారు మీకేం పని పాట లేదా, అదే టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నారు అని. అది మాట్లాడే వాళ్ళందరూ నోర్లు మూసేదాకా నేను మాట్లాడతాను, మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడతాను. ఒక మహానుభావుడి కుటుంబ విషయాన్ని మాట్లాడే హక్కు వారికి, వారి కుటుంబ సభ్యులకి మాత్రమే ఉంటుంది, గుర్తుంచుకోండి. జై గురుదేవ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.